ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌన్సిల్ గతంలోనే తీర్మానం చేశాయి కదా, చర్చించి అసెంబ్లీలో చట్టం అయిపోయింది కదా అమరావతి రాజధాని అని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన వచ్చి మళ్ళీ 3 రాజధానుల చట్టం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయనే ఎలక్షన్కి ముందు రిపీల్ బిల్ కూడా పాస్ చేసి మేము 3 రాజధానుల చట్టాన్ని విరమించుకుంటున్నామని అంతకుముందున్న అమరావతి రాజధాని అనే చట్టాన్ని ఆయన ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చాడు. కాబట్టి దాని మీదనే గవర్నర్ పంపిస్తే రాష్ట్రపతి గెజెట్ ఇస్తే సరిపోతుంది కదా, ఈ తీర్మానం అంతా ఏంటి అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆర్గ్యుమెంట్. అంటే ఆ రకంగా కూడా రకరకాల అభిప్రాయాలు, అందులో ఈ రకమైన అభిప్రాయం కూడా వస్తుంది. కానీ కేంద్రం మాత్రం, రాష్ట్రము కేంద్రం రెండు అనుకునే ఈ పార్లమెంట్లో చట్ట సవరణ అనేది అనుకుంటున్నట్టున్నాయి. రాష్ట్రపతి గెజిట్ కాకుండా ఇట్లా ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు మనం? అంటే ఏది ఏమైనప్పటికీ మనందరి ఆలోచన ఒకటి మాత్రం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఏదో రూపంలో చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఈ చట్టం ద్వారా ఉన్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా కానీ, లేకపోతే మనం సిఆర్డిఏ విషయంలో తీసుకుంటే కానీ, గతంలో ఇచ్చినటువంటి శాసనసభ తీర్మానం ప్రకారంగా తీసుకుంటే కానీ అవకాశాలు ఉన్నాయి. మీరు అన్నట్టు గవర్నర్ నుంచి ఇవ్వచ్చు, రాష్ట్రపతి నుంచి ఇవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ లోని గతంలో ఉన్న ఇచ్చినటువంటి తీర్మానాన్ని అనుసరించి తీసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. కానీ మరోవైపు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అని చెప్పి అమరావతిని దేశవ్యాప్తంగా ఒక చర్చ తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు రేపు ఈరోజు శాసనసభ ప్రత్యేక సమావేశం ఎంత అవసరమైంది, ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా రెజల్యూషన్ మళ్ళీ కేంద్రానికి పంపించి రేపు 1వ తారీఖుని మళ్ళీ 2వ తారీఖుని అంచెలంచెలుగా తీసుకొస్తారు. అయితే నేనేమంటానంటే సగటు పౌరుడిగా చెప్తున్నాను, నేను లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పట్లేదు. ఎట్లాగా మనకి ఎలాగవుతుంది, మనం ఇలాగే జగన్ చేస్తే రేపు భవిష్యత్తులో రాష్ట్రాలు, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు ఉన్నటువంటి శక్తి ఏంటి? రాష్ట్రాలు చెబుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం చీటికి మాటికి ఏదో దఫేదారి బిల్లు తెచ్చినట్టు గతంలో పెట్టిన దాని మీద చేయాల్సిన అవసరం లేకుండా మళ్ళీ మీరు తీసుకురండి, మళ్ళీ మీరు పంపించండి, మళ్ళీ మేము చేస్తాం అనాల్సిన అవసరం లేదు. ఇందులో పార్ట్ అండ్ పార్సల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇందులో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద బీజేపీ, ఇందులో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన వచ్చారు, ఆయన ఏమని శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఉన్నారు, ఆయన నేతృత్వంలో జరిగింది. ఇప్పటికి లేటు జరగడం వల్ల మనం నష్టపోయాము. ఇప్పటికి లేటు జరగడంలో కారణంలో జగన్మోహన్ రెడ్డి ఒక వంత అయితే దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ అని నేను గట్టిగా చెప్తాను. నేను అందుకే చెప్తున్నాను, రాష్ట్ర పునర్విభజన జరిగిన తర్వాత విశాఖపట్నం రైల్వే జోన్కి ఎందుకు గెజిట్ ఇవ్వలేదు, ఇన్నాళ్ళు ఎందుకు సమరపడ్డారు, మరి పక్కన ఉన్నటువంటి ఒరిస్సాకి ఎందుకు వెంటనే అనౌన్స్ చేసిన వెంటనే ఎలాగిచ్చారు, మనకి ఎందుకు జరగలేదు, చేయడానికి వచ్చినటువంటి మేనవేషాలు ఏంటి, అట్లాగే అమరావతి కోసం గెజిట్ ఎందుకు వెంటనే ఇవ్వలేరు, ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు ఎవరి కోసం చేస్తున్నారు, ఇలాగా మనం చర్చ అనేక రకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ పక్కన ఇప్పుడు ఈరోజు పెట్టేసి సరే మంచో చెడ్డో ఒక దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ రేపు భవిష్యత్తులో ఏ ఇబ్బందులు లేకుండా అంచెలంచెలుగా అడుగు వేయడాన్ని మనం ఆహ్వానిస్తున్నాం. ఇది అవసరం, ఇది చెయ్యాలి, దీన్ని చేయడాన్ని మనం గౌరవిస్తున్నాం, ఇది జరగాలని కోరుకుంటున్నాం. మనం రేపు భవిష్యత్తులో ఏ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇదైతే సాంప్రదాయం కాదు, ఇది పద్ధతి కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొచ్చే మన నెత్తిపైన రాష్ట్ర విభజన చేసిన తప్ప ప్రజలు కోరుకోలేదు. అయినప్పటికీ మనం సాధ్మికులం కాబట్టి సరే ఏదో జరిగింది, రాష్ట్ర విభజన జరిగిందని అనుకున్నప్పుడు రాష్ట్రం ఇందాక గఫూర్ గారు చెప్పింది అదే, రాష్ట్ర విభజన చేస్తున్న నేపథ్యంలో మీరే చెప్పాలి కదా ఎక్కడ మనకి రాజధాని, ఎందుకు చెప్పలేదు? సరే చెప్పలేదు సరే కదా, శివరామకృష్ణ కమిషన్ వచ్చి చెప్పింది, మీరు నచ్చిందని పెట్టుకోమంది, రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు, ప్రధానమంత్రి గారు వచ్చారు, అక్కడ ఆగిపోయినప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు గందరగోళం చేస్తున్నప్పుడు ఇదే బీజేపీ వాళ్ళు పాదయాత్ర చేశారు, అంటే కేంద్రంలో ఉన్నది. తర్వాత ఒక సందర్భంలో హోంమంత్రి తిరుపతి వచ్చి అమిత్ షా గారు బీజేపీ కేడర్కి ఏమని చివాట్లు పెట్టారు, మీరు ఎన్నాళ్ళు ఊరుకుంటారు, మీరు కూడా దానిలో ఇన్వాల్వ్ అవ్వండి అని. ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ మీరు శాసనసభలో తీర్మానం పెట్టండి, అది పంపించండి, 1వ తారీఖున మాట్లాడతాం, 2వ తారీఖున రిలీజ్ చేస్తారు అన్నదాన్ని వ్యక్తిగా నేనైతే అలా ఆలోచించట్లేదు. ఏదియో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రైట్, ఓకే. అది మనం మనం ఎవరమైనా దాన్ని వ్యతిరేకించడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ తప్ప ఎవరు వ్యతిరేకిస్తారు దాన్ని? ఎవరూ వ్యతిరేకించరు, అందరూ స్వాగతిస్తారు. కాకపోతే ఏంటంటే ఈ రకంగా ఎందుకు జాప్యం జరిగింది, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతోంది
అనే దాని మీదనే ఒక విశ్లేషణ తప్ప వ్యతిరేకించేంత నెగిటివిటీ ఎందుకు ఉంటుందండి ఎవరిలోనైనా? డెమోక్రసీలో ప్రజా కోరిక మేరకు పనిచేసే వాళ్ళకి ఎవరికీ ఉండదు, ఒక వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. రైట్, ఎనీవే. అవునండి.